యార్లగడ్డ వెంకట్రావు గారి అంశం మీద నిన్న ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్న ఏంటంటే, సహకార సంఘాల యొక్క బలోపేతం కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారు? గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సహకార సంఘాలలో జరిగినటువంటి మితిమీరిన అవినీతి మీద ఏ రకమైన విచారణ చేశారు, ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారు అని చెప్పేసి యార్లగడ్డ వెంకట్రావు గారు ఒక ప్రశ్న ఇస్తారు. దాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను కూడా. దానిలో వారు ఎందుకంటే యార్లగడ్డ వెంకట్రావు గారు గతంలో మనకి రాష్ట్రంలో అంటే 13 ఉమ్మడి జిల్లాలకి 13 డిసిసి బ్యాంక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 26 జిల్లాలకి డివైడ్ అవ్వలేదు, ఉమ్మడి జిల్లాలుగానే ఉన్నాయి. యార్లగడ్డ వెంకట్రావు గారు గతంలో డిసిసి బ్యాంక్ చైర్మన్ గా చేసింది సమర్థవంతంగా చేశాను. వారు చెప్తాం ఏంటంటే, నేను సమర్థవంతంగా చేసి లాభాల బాటలో తీసుకొచ్చి చక్కగా చేశాను. అయితే గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో మితిమీరినటువంటి అవినీతి ఎప్పుడు కని విని ఎరిగినటువంటి, ఎందుకంటే ఎక్కడ సహకార సంఘాల్లో రికార్డ్స్ డిజిటలైజ్ అవ్వలేదండి, అన్ని పుస్తకాల్లో రాసుకునే. సో ఇష్టం వచ్చినట్టు రాసుకుని డబ్బులు వైసీపీ వాళ్ళ యొక్క కార్యకర్తలు, అన్యాయులు, వాళ్ళ చైర్మన్లు పెట్టి నామినేటెడ్ పోస్టులు పెట్టి 3 సభ్యులు నామినేటెడ్ పదవులు పెట్టి ఎలక్షన్ నిర్వహించకుండా వాళ్ళు మొత్తం డబ్బులంతా వెనకేసారు. ఇది అసలు బాహటంగా కనిపిస్తుంది. దీని మీద ఏ రకమైనటువంటి విచారణ చేశారు అని చెప్పి అడిగితే, దానికి అచ్చెన్నాయుడు గారు చాలా స్పష్టమైన సమాధానం చెప్పి, కొందరి మీద మేము సస్పెండ్ చేస్తూ డెసిషన్ తీసుకుంటే దాని మీద హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు స్టే విధించింది. సో దీని మీద సమగ్రమైన విచారణ చేసి మొత్తం కూలంకషంగా చర్య తీసుకోవాలి. అంతేగాని టక్కని ఏదైనా చెప్తే టక్కని చర్యలు తీసుకుంటే కోర్టులు ఒక పక్కన అడ్డం పడుతున్నాయి. కాబట్టి ఆ రకంగా కాకుండా సమగ్రంగా చేస్తాము. అవసరమైతే హౌస్ కమిటీ కూడా వేయండి అని చెప్పి యార్లగడ్డ వెంకట్రావు గారు అంటూ ఆ యొక్క వాద ప్రతివాదాల టైంలో ఆయన అన్న మాట ఏంటంటే, ఎమ్మెల్యేలు కాకముందు మేము ప్రజలు చెప్పాము, మేము రాగానే అవినీతి బయట పెడతామని చెప్పేసి 9 మాసాలైనా సరే రాకపోయేసరికి ఎమ్మెల్యేలుగా ఏం చేయలేకపోతారని చెప్పి ఆవేదనగా అన్నారు. అలా ఆ డిస్కషన్ లో అవినీతి బయటికి తీసుకురావడానికి ఇంకా పటిష్టంగా చేయాలి, హౌస్ కమిటీ వెయ్యాలి అని జరిగిన వాదన అది. ఆ వాదన మొత్తం పక్కన పెట్టేసి 4 సెకండ్లు వీడియో బయటికి తీసి, ఇదిగో ఎమ్మెల్యే పేలేదు ఏం చేయలేకపోతున్నాం అని మన విశ్లేషకులు కూడా దాని మీద పూర్వపరాలని చెప్పకుండా దాన్ని పట్టుకుని తోకంటే అది పట్టుకుని వేరే విషయాన్ని డైవర్ట్ చేసి ఏదేదో మాట్లాడటం వల్ల ఏంటంటే ఉపయోగం? కనీసం ఒక అంశం మీద ఎందుకు మాట్లాడారు, అంతకు ముందు ఏం జరిగింది, అంతకు తర్వాత ఏం జరిగింది చూడాల్సిన అవసరం లేదా? ఏంటంటే మాట్లాడేసి మన మీద పెద్ద విశ్లేషణ చెప్పుకుంటే ఎలా కుదురుతండి? ఇది జరిగింది. సహకార సంఘాల మీద క్యూఎన్ఏ వచ్చినది, క్యూఎన్ఏలో వచ్చిన సమాధానం ప్రశ్న అచ్చెన్నాయుడు స్పష్టంగా చెప్పారు. నివేదిక వచ్చే మాత్రం బయటకు వస్తున్నాయి, మీరు కనుక సాటిస్ఫై అవ్వకపోతే హౌస్ కమిటీ కూడా వేస్తాను, చతుర్థంతో ఉన్నానని చెప్పి